ఫ్రెండ్స్, బాగున్నారా? అందరూ బాగోవాలి. అందులో నేను నా ఫ్యామిలీ కూడా ఉండాలి. వెల్కమ్ టు ప్రజ్ఞా వెరైటీస్ వ్లాగ్. నేను ఈ వీడియోలో మీకు పానీపూరి అయితే షేర్ చేస్తున్నాను. మేమైతే ఇంట్లో ఎలా చేసుకున్నాము అని. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్లో ఒక స్మాల్ కప్ కొత్తిమీర, ఇంకా దాంట్లో సగం వచ్చేసి పుదీనా ఆకు, ఇంకా హాఫ్ ఇంచ్ అల్లం ముక్కలు, ఒక నిమ్మకాయ రసం పిండేసన్నమాట. తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసాము. తర్వాత ఈ మిశ్రమం అంతా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోస్తే ఆ వాటర్ వచ్చేసి దీంట్లో కలిపి బ్లాక్ సాల్ట్ కూడా వేసి కలిపి పక్కనైతే పెట్టుకోవాలి. నెక్స్ట్ మీరు చూస్తున్నారు కదా, ఒక పెద్ద బౌల్తో బఠానీలు అయితే బాయిల్ చేసినవి, ఇంకా 4 పొటాటోస్ తొక్క తీసి స్మాష్ అయితే చేసుకున్నాము. ఇంకో బాండీలో స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసి స్మాష్ చేసిన బఠానీలు, పొటాటోస్, ఇంకా స్పూన్ కారం, కొంచెం పసుపు, సాల్ట్ వేసి కలపాలి. దీంట్లోనే కొంచెం వాటర్ పోసి కూడా కలుపుకోవాలి. ఇంకా ఈ మిశ్రమంలో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలిపి దగ్గర పడ్డాక బఠానీ చాట్ కర్రీ అయితే దించేసుకోవాలన్నమాట. మీరు ఎవరైనా మన ప్రజ్ఞా వెరైటీస్ వ్లాగ్ ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుంది కదా హోమ్ మేడ్ పానీపూరి. ఇంకా మాకు కొంచెం టైం అయితే లేదన్నమాట. ఆ రోజు సాయంత్రం అయిపోతుంది. పిల్లలేమో అప్పటికప్పుడు చల్లగా ఉంది కదా చేయండి అంటే ఇలా అయితే చేసామన్నమాట. అందుకని రెడీమేడ్ పానీపూరి అయితే తీసుకొచ్చాము. వాటి కోసం ఈలోపు బాండీలో ఫ్రై చేయడానికి ఆయిల్ పెట్టుకోవాలి. అది బాగా హీట్ అయ్యాక రెడీమేడ్ పానీపూరీస్ అయితే వేసాము. అవైతే ఇలా ఫ్రై అయినాయి, చాలా బాగున్నాయి. ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఇంకా నిమ్మకాయ కావాల్సిన వాళ్ళు అయితే వేసుకుంటారు కదా అని చెప్పి. చూసారా ఎంత బాగా వస్తున్నాయో. మా సిస్టర్ అయితే ఎప్పుడు ఇంట్లోనే చేస్తారు ఇవి కూడా. పిల్లలకి చాలా ఈజీగా అయితే మనం ఇంట్లో అయితే ఇలా ప్రిపేర్ చేయొచ్చు. అసలు పిల్లలు ఇంకా బయటకు వెళ్ళారన్నమాట కావాల్సిన వాటి కోసం. ఇలాగే మనం హోమ్మేడ్గా చేస్తే వాళ్ళకి హెల్తీగా ఉంటుంది కదా, ఇంకా కావాల్సినవి కూడా తిన్నట్టుగా ఉంటుంది. చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం. చూస్తున్నారా ఎంత బాగున్నాయో కదా. పిల్లలకి ఇదిగోండి ఎలా కావాలో అలా వేసుకుంటారు కదా అని బౌల్స్లో ఇంకా గ్లాస్తో అయితే ఆ జ్యూస్ అయితే పెట్టేసి ఇచ్చాము పానీపూరి. ఇదిగోండి తింటున్నారు, ఇంకా ఆగుతారా, అలా తింటూనే ఉన్నారన్నమాట అయ్యే వరకు కూడా. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మీరు కూడా ట్రై చేస్తే అది ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చాలా ఈజీగా అయితే అయిపోతుంది ఇవన్నీ మనం రెడీ చేసి పెట్టుకుంటే. ఇదిగోండి కొంచెం చాట్ కర్రీ అయితే వేసుకున్నారు, దాంట్లోనే ఉల్లిపాయలు అయితే కలిపేసన్నమాట. ఇంకా పానీ వేసుకున్నారు, ఇంకా ఆగుతారా. చాలా బాగుంది కదా. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.